Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ పార్టీ వేర్ టు సెమీ పార్టీ వేర్ లేకపోతే ఫెస్టివల్ కి వేసుకోవడానికి సూటబుల్ గా ఉండేలాగా కొన్ని 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. మోస్ట్లీ ఫెస్టివల్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. వాళ్ళ వీడియోలో చూపించేవన్నీ కూడా క్వాలిటీ కూడా బాగా అనిపించింది. ప్రైస్ కి చాలా వర్త్ అనిపించింది నాకు. అన్ని కూడా బిలో 1200 రూపీస్ ప్రైస్ రేంజ్, ఆ ప్రైస్ రేంజ్ లో అయితే తీసుకున్నాను. కొన్ని అయితే బిలో 1000 కూడా ఉన్నాయి. లింక్స్ అన్ని అయితే మీకు డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇట్లా మనకి మంచి బ్రౌన్ అండ్ ఇట్లాంటి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. అంటే పింక్ కాంబినేషన్ తక్కువే ఉంది, జస్ట్ మనకి చిన్నది ప్యానలింగ్ లాగా వచ్చి వర్క్ అయితే వచ్చింది. ఇట్లా మనకి సింపుల్ ఏ లైన్ టైప్, నైరా కట్ ఏ లైన్ టైప్ మొత్తం అన్ని మిక్స్ అయ్యి జస్ట్ ఇలా ఫ్లేయర్ ఎక్కువ అయితే వచ్చి నార్మల్ స్టైల్లో టాప్ కాకుండా ఇట్లా మంచి ఫ్లేయర్ వచ్చిన టాప్ లాగా అయితే వచ్చిందండి మనకి. ఇట్లాగా సింపుల్ స్లీపింగ్ కాలర్ అయితే వచ్చి కింద ఇక్కడ రాణి పింక్ కలర్ తో ఇట్లా మనకి చిన్నది ప్యానలింగ్ లాగా వచ్చి దానిపైన అంతా మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా నీట్ గా ఉండిందండి. మంచి క్లాసీ వచ్చింది ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. అండ్ కింద అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న చిప్స్ తో ఇలా చిప్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ అంతా నైరా కట్ గా వచ్చినట్టు ప్లీట్స్ అయితే వచ్చాయి సెంటర్ లోని. అండ్ ఇది ఏ లైన్ కట్ స్టైల్లో మనకి ఇట్లాగా ఫుల్ ఫ్లేయర్ వచ్చి ఫ్రాక్ లాగా వచ్చింది కింద. అండ్ ఇక్కడ కూడా పింక్ కలర్ తో పైపింగ్ అయితే చేశారు కింద బార్డర్ కి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా ఇట్లా పింక్ కలర్ తో అయితే చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఆర్ట్ సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉండిందండి. బట్ సాఫ్ట్ గానే ఉండింది, పర్వాలేదు, బాగానే ఉంటుంది, కంఫర్టబుల్ గానే ఉంది ఫ్యాబ్రిక్ అయితేని. లైనింగ్ అయితే ఏం రాలేదండి దీనికి. పెద్దగా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం అనిపించలేదు నాకు వేసుకుంటేని. లైనింగ్ అయితే రాలేదు అండ్ ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు వేసుకుంటేని. దీనికి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి బాటమ్ అయితే వచ్చింది. కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా, మరీ ఫ్లేయర్ ఎక్కువ కాదు, అట్లా అని తక్కువ ఫ్లేయర్ కాకుండా మీడియం ఫ్లేయర్ తో లెంత్ కొంచెం మీడియం లెంత్ వచ్చిన బాటమ్ తో మనకి ఇలా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. కింద కూడా ఇలా పైపింగ్ అయితే చేశారు. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ దీనికి పాకెట్ వచ్చింది. బట్ దీనికి ఏంటంటే పక్కన కట్టలేదండి టాప్ కి పాకెట్ యాక్సెస్ చేయడానికి. సో సింపుల్ గా ఇట్లా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం కాటన్ అండ్ సిల్క్ బ్లెండ్ స్టైల్లో మనకి దుప్పటా అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా కాట్ సెట్ లాగా సేమ్ కలర్ తో అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, బాగానే ఉంది. వేసుకుంటే లుక్ అయితే నాకు బాగా అనిపించింది ఈ సెట్ ది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా హాఫ్ వైట్ కలర్ లో త్రీ పీస్ కలర్, లైక్ 3 పీస్ కూడా సేమ్ కలర్ లోనే తీసుకున్నాను. మోస్ట్లీ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా కార్డ్ సెట్స్ లాగా అన్ని మోనోక్రోమ్ లుక్ వచ్చేలాగా సేమ్ కలర్ అయితే తీసుకున్నాను నేను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా 3 కూడా సేమ్ కలర్ అయితే వచ్చాయి మనకి. సో ఇట్లా 3 పీస్ సెట్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ద టాప్ ఏంటంటే ఇట్లా హాఫ్ వైట్ కలర్ లో వచ్చి దీనిపైన ఇట్లా వైట్ కలర్ తో ప్రింట్ అయితే వచ్చిందండి ఇలా. బట్ చూడడానికి ఏంటంటే కొంచెం సెల్ఫ్ ప్రింట్ లాగా అనిపిస్తుంది, బికాస్ హాఫ్ వైట్ అండ్ వైట్ కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి. బట్ ఇది ఏంటంటే హాఫ్ వైట్ మీద వైట్ కలర్ తో ఇట్లాగా ఫ్లవర్స్ ప్రింట్ అయితే వచ్చిందండి. సింపుల్ గానీ ప్లెయిన్ గా ఉంది, బట్ దీనిపైన ఇలా ప్రింట్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్ వీ షేప్ నెక్ అయితే వచ్చింది. నెక్ కూడా ఏమి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అండ్ అడిషనల్ డీటెయిలింగ్ అయితే ఏం రాలేదు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది, బికాస్ లైట్ కలర్స్ అండ్ ఇట్లాంటి హాఫ్ వైట్స్ అండ్ వైట్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. బేజ్ కలర్ స్పెగిటీ వేసుకుని అయితే పేరప్ చేసుకోవాలండి. టాప్ సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ వచ్చిందో అదే సేమ్ మనకి ఇట్లాగా ప్లాజో ప్యాంట్ స్టైల్లో మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. సో ఇట్లా ప్లాజో ప్యాంట్ లాగా వచ్చి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ పాకెట్ వచ్చి సింపుల్ గా ఇట్లాగా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనిపైన దుప్పటా వచ్చేసి ఇట్లా కొంచెం మల్ కాటన్ టైప్ లో సాఫ్ట్ గా కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉండిందండి. ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ తో ప్రింట్ అయితే వచ్చి సింపుల్ గా దుప్పటా అయితే వచ్చింది. అండ్ దీని పైన అంతా ఇట్లా సింపుల్ గా ప్రింట్ వచ్చి ఇలా సింపుల్ దుప్పటా అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా సింపుల్ సెట్ లాగే వస్తుంది. లైక్ మంచి ఫెస్టివ్ ఫెస్టివ్స్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పార్టీ అంటే మరీ పెద్ద పార్టీస్ కాకుండా సింపుల్ బర్త్డే పార్టీస్, చిన్న పార్టీస్ కి వేసుకుంటే బాగుంటుందండి.
సో ఇది కూడా మనకి లైక్ కొంచెం ఏ లైన్ స్టైల్ కట్లో అయితే వచ్చింది. మంచి బ్రిక్ రెడ్ కలర్, లైక్ మంచి రెడ్ కలర్ అండి. మరీ గ్లేజ్ కొడుతూ అంత షైనీగా కాకుండా రెడ్ బాగుంది. స్క్రీన్ పైన మరి కనిపించడానికన్నా బయట అయితే నాకు భలే నచ్చింది కలర్ అయితేని. సో ఇట్లా సింపుల్గా ఏ లైన్ టైప్ కుర్తీ అయితే వచ్చింది. సింపుల్ యూ షేప్ నెక్ వచ్చి ఇక్కడ ఇక్కడ కొంచెం ప్యానలింగ్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కిందనంతా కూడా మనకి ప్లీట్స్ అయితే వచ్చి ఇట్లా ఏ లైన్ కట్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి సాఫ్ట్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. లైక్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించలేదు నాకు. కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మంచి ఫ్లోయీ టైప్ లో వచ్చింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మంచి స్లీక్ అండ్ టాల్ లుక్ ఉన్నట్టు క్రియేట్ అవుతుంది ఇట్లాంటి ఫ్లోయీ టైప్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటేనే. సో ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఏ లైన్ టైప్ లో టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ప్లెయిన్ వచ్చిందండి. టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ విత్ బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సేమ్ టాప్ లాగే వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి దీనికి మనకి ఇట్లాగా కొంచెం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ వచ్చి దుపట్టా అయితే ఇట్లా షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. దుపట్టా అయితే నాకు భలే నచ్చింది. ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఇట్లాంటి షిఫాన్ దుపట్టాస్ చాలా బాగుంటాయి లుక్ అయితేని. సో దుపట్టా అయితే వచ్చింది. లెంత్ అయితే పర్వాలేదండి, బాగానే అనిపించింది. విత్ అయితే ఆబ్వియస్ గా ఎక్కువే వచ్చింది. లెంత్ కూడా బాగానే ఉండిందండి. ఇట్లా సింగిల్ సైడ్ వేసుకుని స్టైల్ అప్ చేసుకుంటే పెద్ద ఆడ్ గా అయితే ఏమి ఉండదు. ఇట్లా మనకి లెంత్ అయితే ఆడ్ గా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఒక్కటే కొంచెం పార్టీ వేర్ కి ఫెస్టివ్ కి పెద్ద సూటబుల్ అవ్వకపోవచ్చు, బట్ మోడల్ పైన చాలా బాగా అనిపించింది అండి నాకు. పిక్చర్ లో అయితే చాలా బాగా అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఆఫీస్ కి కాలేజ్ కి సింపుల్ గా క్యాజువల్ వేర్ కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదేంటంటే కంప్లీట్ మోనోక్రోమ్ లుక్ అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బాగుండిందండి. మంచి పీచ్ అండ్ బేజ్ కలర్ మిక్స్ అయినట్టు అయితే వచ్చింది. లైట్ పీచ్ షేడ్ అయితే వచ్చింది బేజ్ లోని. సో ఇట్లాగా సింపుల్ గా యూ షేప్ నెక్ అయితే వచ్చి ఇక్కడ కింద చిన్న ఇట్లాగా స్లిట్ లాగా అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండిందండి. మంచి సాఫ్ట్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే లేదు, బట్ ఫ్యాబ్రిక్ అయితే ఏంటంటే కొంచెం థిన్ గానీ ట్రాన్స్పరెంట్ గానీ అనిపించింది నాకు లైట్ గానీ. బేజ్ కలర్ స్పెగటీ వేసుకుంటే అంత ఆడ్ గా అయితే ఏం తెలియదండి, బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే వచ్చింది నాకు ఇది. అండ్ బాటమ్ కూడా సేమ్ మనకి టాప్ ఎట్లా అయితే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లాగా సింపుల్ గా మీడియం ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి అండ్ ఒక సైడ్ పాకెట్ వచ్చి ఇట్లా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అండి. వెరీ ప్లెయిన్ మొత్తం అంతా మోనోక్రోమ్ లుక్, టాప్ అండ్ బాటమ్ అంతా కూడా ఏమి డీటెయిలింగ్ లేకుండాని. అండ్ దుపట్టా ఏంటంటే కొంచెం ఇట్లాగా మనకి దుపట్టా కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చింది. ఇట్లాగా దుపట్టా పైన అంతా దుపట్టా కూడా సేమ్ కలర్ వచ్చింది, బట్ దీని పైన అంతా కొంచెం ఇట్లాగా డీటెయిలింగ్ అయితే వచ్చింది. బట్ దుపట్టా లెంత్ నాకు కొంచెం చిన్నది అనిపించింది అండి. కొంచెం మరీ ఎక్కువ కాదు, అంటే మరీ ఆడ్ గా ఉండే సైజ్ అయితే కాదు, బట్ దుపట్టా అయితే కొంచెం సైజ్ ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ దిస్ ఇస్ ఆల్సో ఫైన్, బాగుందండి. ఇట్లా సింపుల్ గా దీనిపైన అయితే బ్లాక్ రెడ్ కలర్ తో మనకి ఇట్లాగా సింపుల్ గా దీనిపైన ఇలాగా డిఫరెంట్ షేప్స్ తో ప్రింట్ అయితే వచ్చి మనకి దుపట్టా వచ్చింది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ భలే ఉండింది. మంచి లైక్ వెరీ డిఫరెంట్ కలర్, వైలెట్ కి పింక్ కి మధ్యలో అయితే వచ్చింది షేడ్. అండ్ ప్యాటర్న్ కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా కొంచెం ఇదైతే బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం థిక్గా వస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్స్. సో ఇట్లాగా ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూరా ఇట్లాగా ఆర్టిఫిషియల్ మిర్రర్స్ తో మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసి ఇట్లా బ్యాండ్ లాగా అయితే యాడ్ చేశారు. ఈ బ్యాండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడంతా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి నెక్ దగ్గర ఎట్లా అయితే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి మనకి అంతా ఇట్లాగా మిర్రర్ వర్క్ వచ్చిందో అట్లాగే సేమ్ నెక్ దగ్గర ఎలా వస్తాయి అలాగే వచ్చింది. అండ్ డ్రెస్ పైన అంతా కూడా మనకి ఇట్లాగా కొంచెం ఇక్కత్ స్టైల్లో ఇట్లా మనకి ప్రింట్ అయితే వచ్చిందండి. సారీ వీవ్, ఇది ఫ్యాబ్రిక్ లో వీవ్ అయితే వచ్చింది మనకి ఇట్లా ఇక్కత్ స్టైల్లో డాట్స్ లాగా మొత్తం టాప్ అంతాని. అండ్ ఇది మనకి ఏ లైన్ స్టైల్లో వచ్చింది, స్లిట్ అయితే రాకుండా ఇట్లా సింపుల్ గా ఏ లైన్ స్టైల్లో అయితే టాప్ అయితే వచ్చింది. ఈ నెక్ డీటెయిలింగ్ అండ్ స్లీవ్స్ దగ్గర డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎంపైర్ స్టైల్ నెక్ వచ్చి వీ షేప్ నెక్ డీప్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇలా చిన్న పీస్ అయితే యాడ్ చేసి ఇక్కడ ఇలా అయితే పెట్టారండి. సో ఇదైతే టాప్. అండ్ దీనికి బాటమ్ కూడా సేమ్, బాటమ్ కొంచెం డిఫరెంట్ అయితే వచ్చిందండి. ఇట్లాగా బాటమ్ అయితే
ఇట్లా డిఫరెంట్ స్టైల్తో సేమ్ కలర్ బట్ డిఫరెంట్ ప్రింట్ ప్యాటర్న్తో అయితే మనకి బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లాంటి ఏ లైన్ టైప్ మీద ఈ తక్కువ సిగరెట్ స్టైల్ ప్యాంట్స్ లాగా కొంచెం ఇలా ఫ్లేయర్ తక్కువ వచ్చిన స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లాంటివి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ సెట్స్ పైన. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ పైన వచ్చిన ప్రింట్ కాంబినేషన్తో మనకి దుప్పటా అయితే వచ్చింది. టాప్ పైన వచ్చిన ప్రింట్ అంతా సెంటర్లోని ఇట్లా బార్డర్స్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టాప్ పై లైక్ బాటమ్ పైన వచ్చిన ప్రింట్తో అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే బాగానే ఉండిందండి. సో ఇది వచ్చేసి దుప్పటా అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ పైన అయితే క్లిక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.